హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీస్ స్టోరీ టైమ్. ఫస్ట్ టైం వీడియో చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొక విషయం అండి, ఈ ఛానల్లో టెక్స్ట్ అనేది రాదండి. నా వాయిస్ ఇమేజెస్ మాత్రమే వస్తాయి. ఎందుకంటే యూట్యూబ్ రూల్స్ ప్రకారం టెక్స్ట్ అనేది వద్దనే అంటున్నారు. మొదటి ఛానల్లో టెక్స్ట్ ఉండటం వల్ల ఆ ఛానల్కి ప్రాబ్లం వచ్చిందని ఇలా కొత్త ఛానల్ పెట్టాను. మళ్ళీ టెక్స్ట్ పెడితే ప్రాబ్లం వస్తుంది కదండి. అందుకే టెక్స్ట్ అనేది ఉండదు, వాయిస్ మాత్రం వస్తుంది. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక పెళ్ళైన అమ్మాయి సెకండ్ పార్ట్లోకి వెళ్ళిపోదామా? పెళ్ళైన అమ్మాయి సెకండ్ పార్ట్. సింధు గురించి ఆలోచిస్తూ, నీ బాధ ఎలాంటిదైనా నేను తీర్చగలిగితే తీరుస్తాను అని అనుకొని కళ్ళు మూసుకొని నిద్రలోకి వెళ్ళాడు ఆదిత్య. సింధు ఇంటికి వెళ్ళి రూములో పడుకొని ఆదిత్య చూసిన దగ్గర నుండి తనకు ఎలా ఉండేదో తలుచుకొని బాధపడుతూ, అసలు నువ్వెవరు, ఎందుకు కనిపించావు, నిన్ను మొదటిసారి చూసినప్పుడే నీ గురించి ఆలోచించకుండా ఉండాలి అని అనుకున్నాను. కానీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఎంత ఆలోచించవద్దు అనుకున్నా సరే, నీ రూపమే నా కళ్ళల్లో మెదిలేది. ఇలా కాదు అని బుక్స్ తీసి చదువుదామని కూర్చుంటే నీవు నా వైపు చూసిన చూపే బుక్కులో కనిపించేది. నా ప్రాణాలు తీయకుండా వెళ్ళు అని అరిచి చెప్పాలనిపించేది. నేను నిన్ను చూసింది ఒక్క క్షణమే కదా, ఎందుకు ఇలా నా ఊహల్లో ఉంటూ వేధిస్తావు అని ఏడుస్తూ పడుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. రోజు నువ్వు నా కోసం అక్కడ ఉంటావని నాకు తెలుసు. నేను కారు దిగి చూడకూడదు అనుకుంటూనే నిన్ను చూసేదాన్ని. నన్ను చూడగానే నీ కళ్ళల్లో కనిపించే మెరుపు నా మదిలో నిలిచిపోయింది. ఇలా చేయకూడదు, తప్పు అని నా మనసు ఒక పక్కన పదే పదే హెచ్చరిస్తున్నా, మరొక పక్కన నిన్ను చూడాలి అని నా మనసు తహతహలాడేది. మనసుకి ఎంత సర్ది చెప్పను. రోజు నువ్వు అలా ఆరాధనగా నా వైపు చూస్తుంటే నా గురించి మొత్తం చెప్పి నా మీద ఆశలు పెట్టుకోవద్దని చెప్పాలని అనుకున్నాను. మనసులో మాట నోటిదాకా వచ్చిన నీ దగ్గరికి వచ్చి చెప్పలేకపోయాను. ఈ రోజైనా నా గురించి తెలుసుకున్నావుగా, ఇక రేపటి నుంచి నా కోసం ఎదురు చూసే బాధ ఉండదులే. నీకు తగ్గ మంచి అమ్మాయిని చూసి చేసుకో అని తనివి తీరా ఏడుస్తూ పడుకుంది. అంతలో పనమ్మాయి లక్ష్మి వచ్చి, సింధు అమ్మ, రాజశ్రీ అమ్మగారు రమ్మంటున్నారు అని చెప్తూ సింధుని చూసి, ఏమైందమ్మా అలా ఉన్నారు, ఒంట్లో ఏమైనా బాగుండలేదా, అమ్మగారికి చెప్పమంటారా అని అన్నది. వద్దు లక్ష్మి, నేను బాగానే ఉన్నాను. మరి బట్టలు మార్చుకోండమ్మా, ఇలా చూస్తే అమ్మగారు అరుస్తారు, నేను వెళ్ళి వస్తున్నానని చెప్తాను. సరే లక్ష్మి, ఇప్పుడే మార్చుకుంటానని అక్కడ ఉన్న చీర తీసుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి బయటికి వచ్చి అద్దంలో తనని చూసుకొని విరక్తిగా నవ్వుకొని నుదుటిన విభూది పెట్టుకుంటుంటే ఆదిత్య గుర్తుకు వచ్చి మనసంతా బాధగా అనిపించి బయటికి వెళ్ళింది. రూములో సింధు అత్తగారు రాజశ్రీ సింధు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సింధు రూమ్ దగ్గరికి వచ్చి డోర్ కొడితే రా సింధు అని పిలిచారు. సింధు లోపలికి వచ్చి, పిలిచారంట కదా అత్తయ్య గారు, లక్ష్మి చెప్పింది అని అన్నది. సింధుని ఒకసారి చూసి, అవును సింధు, పిలిచాను. ఈరోజు కాలేజీ నుండి ఎలా వచ్చావు అని అడిగారు. ఉదయం మావయ్య గారు ఆటోలో రమ్మని చెప్పారు, అలాగే ఆటోలో వచ్చాను అత్తయ్య గారు అని చెప్పింది. సరే, రేపటి నుంచి డ్రైవర్ వదిలిపెట్టి మళ్ళీ సాయంత్రం వస్తాడు. ఇక రేపటి నుంచి ఆటోలో వచ్చే పని ఉండదు. ఈ ఒక్కరోజుకి ఆటోలో వచ్చేసరికి మొహం ఎలా అయిందో చూడు అని అనుమానంగా చూస్తూ అన్నారు. సింధు తడబడుతూ, అదేం లేదు అత్తయ్య గారు, బాగానే ఉన్నాను. రాజశ్రీ అంతా గమనిస్తూ, సరే, మీ మావయ్య గారు ఊరి నుండి వచ్చే వరకు 10 రోజులు అవుతుంది. నువ్వు జాగ్రత్తగా వెళ్ళి రాగలను అంటే వెళ్ళు, లేదంటే
మీ మావయ్య గారు వచ్చేదాకా ఇంట్లో ఉండు. సింధు కంగారు పడుతూ, లేదత్తయ్య గారు, నాకు ఏ ఇబ్బంది లేదు, వెళ్తాను. లేదంటే క్లాస్ మిస్ అవుతాను. సరే, నీ మీద నమ్మకంతో పంపిస్తున్నాను. ఈ కుటుంబానికి ఎలాంటి మచ్చ రాకూడదు. మీ మావయ్య గారి సంగతి తెలుసు కదా, ఎంత శాంతంగా ఉంటారో. కుటుంబ పరువు ప్రతిష్ఠ దగ్గరకు వచ్చేసరికి ఆయనలో రాక్షసుడు బయటికి వస్తాడు. అందుకే జాగ్రత్తగా ఉండు అని. ఇంక వెళ్ళి భోంచేసి పడుకో, లేట్ అవుతుంది. మీరు తిన్నారా అత్తయ్య గారు అని అడిగింది సింధు. లేదు, నువ్వు తిన్న తర్వాత తింటాలే. మళ్ళీ మమ్మల్ని చూస్తే నీకు అవే తినాలనిపిస్తుంది. ముందు నువ్వు వెళ్ళి తిను అని అన్నారు. సరే అత్తయ్య గారని బయటికి వెళ్ళింది సింధు. ఏంటి ఈరోజు సింధు ఏదో కంగారు పడుతుంది? ఏం జరిగి ఉంటుంది? ఆయన సింధుని కాలేజీకి పంపుదామన్నప్పుడే కాలేజీ వద్దు, ఏమీ వద్దు, ఇంట్లో ఉంటుంది అని అనకుండా, అని అంటే నా మాట వినకుండా రేపు బిజినెస్ చూసుకోవాలంటే చదువు ఉండాలి కదా అని పంపిస్తున్నారు. ఇది దేనికి దారి తీస్తుందో అర్థం కావటం లేదు. సింధుని చూస్తే మంచులో తడిసిన ముత్యంలా ఉంటుంది. ఎంత రంగు డ్రెస్సులు వేసుకోకపోయినా ఉన్న అందం ఎక్కడికి పోతుంది? ఎలాంటి బట్టలు వేసుకున్నా అందంగానే కనిపిస్తుంది. ఆ అందం చూసి ఎవరైనా తన వెంట పెడితే వయసులో ఉన్న పిల్ల మనసు చలించకుండా ఉంటుందా? ఇది ఆయనకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. ఎంత ఆయన ఉదయం వదిలిపెట్టి సాయంత్రం తీసుకువస్తున్నా మధ్యలో ఎన్ని జరుగుతాయో ఏమి తెలుస్తుంది? అప్పటికి వెళ్లే ముందు సింధుకి చెప్పే పంపుతున్నాను. సింధు జాగ్రత్తగా ఉంటుందిలే అని అనుకుంటున్నాను అని అనుకొని కొడుకుని తలుచుకొని బాధపడుతూ ఉన్నారు రాజశ్రీ గారు. సింధు బయటికి వెళ్ళి ఏమి తినాలనిపించక అలా డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది. లక్ష్మి ప్లేట్లో పెరుగన్నం పెట్టుకొని వచ్చింది. సింధు అమ్మ, ఇదిగో తినండి అని ప్లేటు ముందుకు పెట్టగానే అది చూసి వాంతి వచ్చినట్లు అనిపించి మొహం పక్కకు తిప్పుకుంది. ఏమైందమ్మా? ఇందాక ఒంట్లో బాగలేదా అని అడిగాను. ఏమీ చెప్పలేదు. అదేం లేదు లక్ష్మి, నేను బాగానే ఉన్నాను. ఈ పెరుగన్నం చూస్తే నాకు వాంతి వస్తుంది. ఏమీ తినాలనిపించటం లేదు. లక్ష్మి సింధు వైపు జాలిగా చూస్తూ, రాజాబాబు పోయిన దగ్గర నుండి ఇదే తింటున్నారు కదమ్మా, అందుకే అలా ఉంటుంది. అయినా నాకు తెలియకడుగుతా, ఉప్పు కారం తినకపోతే మనసులో కోరికలు ఉండవా? వయసుతో పాటు వచ్చే కోరికలు ఎక్కడికి పోతాయి? ఏం తిన్నా తినకపోయినా అలాగే ఉంటాయి. అది వీళ్ళకి అర్థం కాక మీకు ఇలా చప్పిడి కూడు పెట్టమంటున్నారు. నాకు ఇలా పెట్టాలంటే చాలా బాధగా ఉంటుంది. కానీ నన్నేం చేయమంటారమ్మా? నేను ఇంట్లో పనిచేసే పని మనిషిని. వాళ్ళు చెప్పినట్లే వినాలి కదా అన్నది లక్ష్మి బాధగా. పర్వాలేదులే లక్ష్మి, నాకు ఈరోజు తినబుద్ధి కావటం లేదు. అత్తయ్య గారు అడిగితే తిన్నానని చెప్పు అని అన్నది. అయ్యో, ఏం తినకుండా ఎలా పడుకుంటారమ్మా? ఈ ఒక్కరోజు తినకపోతే ప్రాణం పోదులే లక్ష్మి అని విరక్తిగా అన్నది. అలా అనకండమ్మా, మీరు చల్లగా ఉండాలి. నేను మజ్జిగ తెస్తాను, కొంచెం కష్టపడి తాగి పడుకోండి అని అన్నది. సరే ఇవ్వు అని నీరసంగా చెప్పింది. లక్ష్మి మజ్జిగ కోసం కిచెన్లోకి వెళ్ళింది. సింధు ఆదిత్య గురించి ఆలోచిస్తూ డైనింగ్ టేబుల్ మీద తలపెట్టి పడుకుంది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. సింధు భర్త ఎలా చనిపోయాడు అనేది ఆదిత్య తెలుసుకుంటాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ వీడియో చూసిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్స్ ఇవ్వండి.